ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనం పాఠము క్రీస్తులో తండ్రి ఉండటం. క్రీస్తులో తండ్రి ఉండటం. యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున అనేసి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. తండ్రి నాలో ఉన్నాడు అనేసి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాం, తండ్రి నాలో ఉన్నాడు, నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అనేసి అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు చెప్పిన సంగతులు మనం విన్నాం. కాబట్టి మరి తండ్రి యందు క్రీస్తులో తండ్రి ఉండటం అంటే ఏంటి? నా తండ్రి నాలో ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్తున్నాడంటే నేనే తండ్రిని అని చెప్తా ఉన్నాడా? లేకపోతే తండ్రి నాలో ఉన్నాడంటే యేసుక్రీస్తులో తండ్రి ఎలా ఉన్నాడు? ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తండ్రి నాలో ఉన్నాడంటే అదిగోండి యేసుక్రీస్తు ఒప్పుకుంటున్నాడు, నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం, తండ్రి నాలో ఉన్నాడు అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు అనే లేఖనాల్లో మరి అపార్థం చేసుకుంటున్నారు. మరి వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు తండ్రి ఇద్దరు వేరు వ్యక్తులు. యేసుక్రీస్తు కుమారుడైతే మరి తండ్రి అయిన దేవుడు క్రీస్తుని కన్నా తండ్రి. కాబట్టి ఇద్దరు ఒకే వ్యక్తిగా మరి పరిగణించడం కానీ, ఒకే వ్యక్తిగా మనం ఆలోచించడం కానీ బైబిల్ పరిశుద్ధాత్మ బోధకి వ్యతిరేకం. ఇద్దరు కూడా రెండు వేరు వ్యక్తులు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు మరి ఎందుకు అంటున్నాడు క్రీస్తునందు తండ్రి నాయందు నీవు అంటున్నాడు. తండ్రి నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగానే అంటున్నాడు. తండ్రి నాయందు నీవు అంటే యేసుక్రీస్తులో తండ్రి ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? అలాగే మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనము నుండి 32వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనం నుండి 32వ వచనాలు చదువుదాం. సమస్తమును ఎరిగిన వాడమని ఎవడు నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితమని దీని వలన నమ్ముతున్నామని చెప్పగా, యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాలో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. ఏమంటాడండి యేసుక్రీస్తు? అయితే తండ్రి నాలో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. మీరైతే ఏం చేస్తారు? ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాలో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను అంటాడు. ఏంటండి తండ్రి నాలో ఉన్నాడని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తులో తండ్రి ఎలా ఉంటాడు? ఒకసారి ఆలోచన చేయండి. ఒక గ్లాస్ ఉందండి, ఇంకొక గ్లాస్ పెడితే ఎన్ని గ్లాసులు అంటే 2 గ్లాసులు. ఇది పెద్ద గ్లాస్ ఒకటి, చిన్న గ్లాస్ ఒకటి అన్నది. పెద్ద గ్లాసులో చిన్న గ్లాస్ ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తిలో ఎలా ఉంటాడు? యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి నాలో ఉన్నాడు, మీరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కానీ తండ్రి నాలో ఉన్నాడు, మరి నేను ఒంటరిగా లేను అంటున్నాడు. ఒంటరిగా లేకపోతే ఎవరున్నారా అంటే మరి నాలో ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు అని యేసుక్రీస్తు చెప్తున్నటువంటి సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మన వాళ్ళు ఏమంటున్నారంటే, అదిగోండి తండ్రి నాలో ఉన్నాడు కాబట్టి ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే తండ్రి అనే కాడికి మన వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. చాలామంది చెప్తా ఉన్నారు. అయితే మరొక వచనాన్ని పరిశీలన చేద్దాం. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 16వ వచనంలో మనం అక్కడ పరిశీలన చేసుకున్నప్పుడు కూడా అక్కడ యేసుక్రీస్తు చెప్తున్న సంగతి ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు చెప్తున్న సంగతి ఏంటంటే, నేను
ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే అనేసి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడండి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చను, నా తీర్పు సత్యమే అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. నేను ఒక్కడిని కాదు, నేను నా తండ్రి ఉన్నాము అంటాడు. ఇప్పుడు మనం చదివాం కదా, ఈ వచనాలు సందర్భాలను మనం పరిశీలన చేద్దాం, సందర్భానుసారంగా పరిశీలన చేద్దాం. సందర్భము, ఏ సందర్భంలో యేసు ఈ మాట చెప్పాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 12 వచనం కాడి నుంచి 16వ వచనం వరకు చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం మనం పైన చదువుకున్నాం కదా, 2 వచనాలు. ఆ 2 వచనాలు ఏ ఏ సందర్భాల్లో యేసుక్రీస్తు మాట్లాడవలసి వచ్చింది అనేసి ఆ వచనాలు మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావా? నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావా? నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, ఏమండి, సాక్ష్యం చెప్పాలంటే ఎంతమంది కావాలి? 3 సాక్షులు కావాలి. అది కూడా ఇక్కడే కింద రాయబడిన మాట చూద్దాం. ఇంకా మనం చూస్తే 14వ వచనంలో మనం, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్నాను, నా సాక్ష్యము సత్యమే. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా, నా సాక్ష్యము సత్యమే. ఎందుకు అంటే, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక అన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు? నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరగరు అంటాడు. మీరు ఎరగరు అని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను, శరీరాన్ని బట్టి తీర్పు తీర్చను అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అంటున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మరి ఆయన ఏ సందర్భంలో చెప్పినటువంటి మాట అంటే, యేసుక్రీస్తు అంటాడు, యేసు మరలా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండేనని ఆయనతో ఉండినని వారితో చెప్పాను. అప్పుడు పరిచయాలు అంటాడు, నిన్ను గురించి నువ్వు సాక్షి చెప్పుకుంటున్నావేంటి? నేను లోకానికి వెలుగునని నువ్వు చెప్పుకుంటున్నావేంటి? నేను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడని చెప్పుకుంటున్నావేంటి అనే సందర్భంలో యేసుక్రీస్తుని ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో మీరు తెలియదు, కానీ నాకు తెలుసు, కాబట్టి నేను సాక్ష్యం ఇస్తే సాక్ష్యము సత్యమే అని చెప్పుకుంటా. ఎందుకు ఆయన యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యము సత్యము అనేది కింద చెప్తా ఉన్నాడు, 16వ వచనంలో చెప్తా ఉన్నాడు. నేను ఒక్కడనే ఉండ, నా సాక్ష్యం ఎందుకు సత్యమో తెలుసా? నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను, నా తీర్పులు సత్యమే అంటున్నాడు. ఏంటండి, యేసుక్రీస్తు ఒక్కడనై ఉండక అంటున్నాడు, ఒక్కడనై ఉండక అంటాడు. వీళ్ళు పరిచయాలు వీళ్ళు ఏమంటున్నారు? నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు అంటే, నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అనేసి చెప్తా ఉన్నాడు. మరి ఈ మాటను బట్టి చాలామంది ఏమంటాడు, యేసుక్రీస్తు అక్కడే కాదండి, యేసుక్రీస్తులో కూడా తండ్రి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే ఆయనే క్రీస్తు, ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి అని చెప్పే కాడికి వచ్చేశారు. అయితే వాస్తవానికి ఈ వచనంలోనే చెప్తా ఉన్నాడు. ఈ వచనంలో ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను ఒక్కడనే ఉండక నేనును నన్ను పంపిన తండ్రి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వచ్చిన ఆయన, పంపబడిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, పంపిన ఆయన, నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాం. ఆ యేసుక్రీస్తు చెప్తున్నాడు, 2 వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాడు. ఆయనే ఈయన అనే కాదు, పంపిన ఆయన నేను, పంపబడిన వాడిని నేను, పంపిన ఆయన నా తండ్రి అని చెప్తా ఉన్నాడు. ఇద్దరు ఒకే వ్యక్తిగా ఎలా మారిపోతారు? ఎందుకు అలా అయితే యేసుక్రీస్తు నేను ఒక్కడనే కాదు అని అంటాడు? నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నామని ఎందుకు అంటున్నాడు?
ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా, అవసరం ఉంది. ఇది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఆయనే తండ్రి, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి అనే ఒక మనలో ఒక భావాన్ని కలిగి మనం అలా ఆలోచించేలాగా ఈ వచనం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దాన్ని బట్టి మనోళ్ళు ఏమంటున్నారంటే ఆయనే తండ్రి, ఆయన కొడుకు అని చెప్తా ఉన్నారు. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసుకున్నప్పుడు, 14వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నప్పుడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా అని అంటాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలను జరిగిస్తున్నాడు. తండ్రి నా యందు జీవిస్తున్నాడు అంట. తండ్రి ఎలా జీవిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తులో ఎలా జీవిస్తూ ఉన్నాడు? ఇది మనం తెలుసుకోవాలండి. ఒక అద్భుతమైన సత్యం అండి. యేసుక్రీస్తులో తండ్రి ఎలా జీవిస్తున్నాడు? నా అంతటి నేనే చెప్పట్లేదు అంటాడు. తండ్రి నా యందు నివసిస్తూ తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలను చేయిస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అలాగే మనం చూసుకున్నప్పుడు యోహాను సువార్త ముందు చదివాం కదా, 14వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు. ఈ 2 వచనాలు ఏ సందర్భంలో చెప్పాడు యేసుక్రీస్తు సందర్భాన్ని గురించి మనం కొంతవరకు ఆలోచిద్దాం. సందర్భాన్ని తెలుసుకోవాలంటే మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. 8 నుండి 11 వచనాలు. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 8వ వచనం, అప్పుడు పిలుపు, ప్రభువా మాకు తండ్రిని కనపరుచు, మాకు అంతే చాలును అని ఆయనతో చెప్పగా, యేసు, పిలుపు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక మాకు తండ్రిని కనపరచమని ఎలాగ చెప్పుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామనే నీవు నమ్ముటలేదా అంటున్నాడు. ఏమంటున్నాడండి 10వ వచనంలో? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలను చేయిస్తున్నాడు అని 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలను నిమిత్తమే నమ్ముండి అనే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. అయితే ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే మనకి ఈ 2 వచనాలు మనం చదువుకుంటే మనకి ఎంతవరకు అర్థమైంది అనేది మనకి ఆలోచించుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడు అనగానే మనవాళ్ళు ఏమంటున్నారండి? ఇది యేసుని పట్టుకుని ఏమంటున్నారు? అదిగోండి తండ్రి, ఈయనే తండ్రి అంటున్నారు. తండ్రి నాలో ఉన్నాడు అనగానే ఈయనే తండ్రి అండి, నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి ఉన్నాం అనగానే ఈయనే తండ్రి అనే కాడికి వీళ్ళు అంటున్నారు. అయితే అది ఎంతవరకు కరెక్టు? వాస్తవానికి వీళ్ళు ఆలోచించే ఆలోచన లేఖనానుసారమైన తండ్రి నాలో ఉన్నాడంటే ఆయనే తండ్రి అని అర్థం చేసుకుంటానికి వీలుందా అంటే ఎంత మాత్రమూ వీల్లేదు. మనం ఆత్మ సంబంధమైన సంగతులు ఒక దగ్గర అర్థం కాకపోతే మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసుకుని సత్యాన్ని మనం గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడు అని చెప్పగానే యేసుక్రీస్తే తండ్రి అని చెప్పేటటువంటి మనము మరి లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. గల్తీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, గల్తీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేసుకుంటే అక్కడ ఏమనుందంటే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఎవరు జీవిస్తున్నాడని చెప్తున్నాడండి పౌలు? క్రీస్తే నా యందు జీవిస్తున్నాను, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము వలన జీవించుతున్నాను అంటాడు. ఎవరిని పౌలు నీలో ఎవరు జీవిస్తున్నారు అంటే నేనైతే చనిపోయాను అంటాడు. నేనైతే సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించేది నేను కాదు అంటాడు. క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. మరి ఎవరు జీవిస్తున్నారు నీలో అంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మరి పౌలు ఏమనాలండి? పౌలు గారు, ఈయన పౌలు గారు అంటే లేదండి పౌలు గారు కాదు, ఈయన యేసుక్రీస్తు అనాలా? ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, యేసుక్రీస్తు అదే అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు?
తండ్రి నాలో తండ్రి నాలో జీవిస్తున్నాడు, తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్మట్లేదా అంటాడు. నేను తండ్రి ఏకమే ఉన్నామన్నాడు, నాలో తండ్రి ఉన్నాడు అని చెప్పంగానే యేసుక్రీస్తే తండ్రి అనే వాళ్ళు. మరి పౌలు చెప్తున్న మాట క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటే యేసుక్రీస్తుని ఏమనాలి? వాళ్ళ ఆలోచన ప్రకారం, వాళ్ళు సిద్ధాంతం ప్రకారం మనం యేసుక్రీస్తే అపోస్తలుడైన పౌలే యేసుక్రీస్తు అనాలి. ఎందుకంటే పౌలు ఎవరు జీవిస్తున్నారని చెప్తున్నాడు? పౌలు ఎవరు? క్రీస్తే అంటున్నాడు. క్రీస్తు అంటే పౌలు గారిని ఏమనాలి? క్రీస్తు గారు అనాలా? ఏమనాలి చెప్పండి? ఇక్కడ మనం చూస్తే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మరొక దగ్గర మరొక మాట రాయబడింది. ఏంటి అంటే చూద్దాండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేసుకున్నప్పుడు అక్కడ ఏమనుంది? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం పరిశీలన చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న వచనాలు మనం చదువుతామండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు అన్నాడు. మీరు దేవుని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. మీలో ఒకడు ఉన్నాడు అంటాడు. మీలో ఉన్నవాడు ఎవరంట? లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారంటాడు. మీలో ఒకడు ఉన్నాడు అని అంటాడు. మీలో ఎవరైనా ఉన్నారా? నాలో ఉన్నారా? పౌలు చెప్తున్నాడు నాలో ఉన్నాడు అంటాడు, క్రీస్తు ఉన్నాడు అంటాడు. మరి లోకాన్ని జయించిన వాడు ఎవరు చెప్పండి? నేను లోకాన్ని జయించాను అంటాడు. ఎవరు లోకాన్ని జయించిన ఆయన గురించి బైబిల్ రాయబడింది. నేను లోకాన్ని జయించాను అంటాడు. ఎవరు లోకాన్ని జయించింది? యేసుక్రీస్తు లోకాన్ని జయించాను అంటాడు. యేసుక్రీస్తు లోకాన్ని జయించాను అని చెప్తున్నాడు. ఆ రిఫరెన్స్ తర్వాత చూద్దాం, నెక్స్ట్ వస్తాయి. అయితే ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఒక ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఎవరు అంటే లోకాన్ని జయించిన క్రీస్తు ఉన్నాడు. అక్కడ పౌలు చెప్తున్నాడు, జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు అనాలి చెప్పండి? నాలో ఎవరున్నారు? నాలో యేసుక్రీస్తున్నాడు. బాప్తిజంలో ఎవరిని ధరించుకున్నాను? నేను క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరం క్రీస్తుని ధరించుకున్నాం. మరి మనం ఎవరు? మేము క్రీస్తులమండి అని అనాలా? యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడంటే ఈయనే తండ్రి అనేసి ఇద్దరు వ్యక్తుల్ని ఒకే వ్యక్తి కింద మనం భావిస్తున్నట్టు మనము. పౌలు నాలో క్రీస్తున్నాడు, జీవించేది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అంటే పౌలుని క్రీస్తు అనాలా? ఎట్లా మనం ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, అందుకనే మనం చెప్తున్న సంగతి ఏంటంటే, లేఖనాలని ఎక్కడికక్కడ అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయొద్దు. యేసుక్రీస్తు నేను దేవుడు నన్ను నేను దేవుని కుమారుని అని చెప్పిన యేసుక్రీస్తు నేనే తండ్రిని అని చెప్తాడా అండి? మనల్నే చెప్తా ఉన్నాడు, మన విషయంలో చెప్తా ఉన్నాడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దుష్టు నుండి కలిగింది అని చెప్పిన యేసుక్రీస్తే నేనే తండ్రిని నేనే కొడుకుని అని యేసుక్రీస్తు చెప్తాడండి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా చెప్తాడండి. పరిశుద్ధాత్ముడు బోధ అవునని చెప్పి కాదన్నట్టుకుంటుందా? మరి మనం పౌలు పౌలు ఒకసారి పరిశీలిస్తే మేము మీకు ప్రకటించిన 2 కొరింథీ 1:18 చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు నమ్మతగిన వాడు గనక మేము మీకు ఇచ్చిన వాక్యము మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదంటే, మేము మీకు చెప్పిన వాక్యము అవునంటే చెప్పి కాదన్నట్టుగా లేదు. ఎక్కడ ఎన్నిసార్లు దేవునికి యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అనే పౌలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు రాసినటువంటి రాతల్లో దేవుని కుమారుడు అని యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రాస్తే ఆయనే తండ్రి అని మనం అంటున్నాం. ఎక్కడైనా యేసుక్రీస్తుని ఆయనే తండ్రి అని ఎక్కడైనా ఉందా? యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినా దేవుడు స్తుతించబడుగాక, యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడుగాక. ఎక్కడ మనం చూసినా కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడుగాను, మరి తండ్రి అందరికీ తండ్రి అయిన దేవుణ్ణి అందరికీ తండ్రి అయిన దేవుణ్ణి తండ్రిగాను,
మరి చూపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు యేసులో దేవుడు మరి నాలో ఉన్నాడు అని ఎందుకు చెప్తా ఉన్నాడు? నాలో నాలో తండ్రి ఉన్నాడు అనేసి యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నాడు? అయితే ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం. యేసులో దేవుడు ఎప్పుడు నిలిచి ఉండను? యేసులో దేవుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు? యేసునందు దేవుడు ఎలా జీవిస్తూ ఉంటాడు? ఏసే తండ్రి అయిన దేవుడా? చూడండి, యేసులో దేవుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు? ఎందుకన్నాడు? తండ్రి నాలో ఉన్నాడు అని అన్నాడు కదా. మరి తండ్రి నాలో ఉన్నాడు అనటానికి ఎందుకు ఆయనలో ఉంటాడు? ఎప్పుడు ఆయనలో ఉంటాడు? తండ్రిలో ఎలా ఉంటాడు? తండ్రిలో ఒక వ్యక్తిగా ఉంటాడా, లేకపోతే ఎలా ఉంటాడు? బైబిల్ టు బైబిల్ మనం పరిశీలన చేయాలి. బైబిల్ పరిశీలన ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే యేసులో దేవుడు ఎప్పుడు ఉంటాడు అనేసి మనం బైబిల్ని పరిశీలన చేసుకుంటే బైబిల్లో ఒక సిద్ధాంతం ఉంది. మనం కూడా గణిత శాస్త్రంలో ఒక లెక్కకి ఒక సిద్ధాంతాన్ని మనం ప్రతిపాదిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం ఏదైనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలంటే ఇది ఇలా అనేసి మనం చెప్పాలంటే బైబిల్లో రాయబడినటువంటి వాక్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం చెప్పాలంటే ఇక్కడ యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడు, నేను ఒక్కడే కాదు అని ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తులో తండ్రి ఎలా ఉన్నాడు? యేసుక్రీస్తులో తండ్రి ఉండేటటువంటి అవకాశం ఉందా? ఉంటే ఎలా ఉంటాడు? ఆ తండ్రి యేసుక్రీస్తులో ఇన్సర్ట్ అయిపోతాడా? లేకపోతే ఏది ఉంటే తండ్రి యేసుక్రీస్తులో ఉన్నట్టు అనేసి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఎక్కడంటే దీని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను గైకొను వాడు దేవుని యందు నిలిచి ఉండును, దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు చెప్పగలిగాడంటే దేవుని ఆజ్ఞను గైకుంటున్నాడు కనుక దేవుడు నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు, నేను దేవుళ్ళలో ఉన్నాను అని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే యేసు దేవుని ఆజ్ఞలు గైకున్నాడు కనుక యేసులో దేవుడు నిలిచి ఉన్నాడు. ఏంటి, యేసు దేవుని ఆజ్ఞలు గైకుంటే యేసులో దేవుడు నిలిచి ఉంటాడా? ఇది ఎక్కడది? ఎలా చెప్తున్నారు? దీనికి ఆధారం ఏంటి అనేసి మనం ప్రశ్న అడగచ్చు. తప్పలేదు. దానికి సమాధానం బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంటేనే మనం మాట్లాడతాం. బైబిల్ ఎక్కడ చెప్పుద్దో అక్కడ మనం మాట్లాడాలి. బైబిల్ చెప్పని దగ్గర మనం చెప్పకూడదు. మన సొంత ఆలోచన సొంత ఉద్దేశాలని మరి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు, ఎందుకంటే అది మరణకరమైన పాపం అవుద్ది. అయితే ఇప్పుడు మనం సమాధానం మనం చూద్దాం. ఏంటి దేనికి సమాధానం? దేవుని ఆజ్ఞలను గైకొని వాడు దేవుని యందు నిలిచి ఉంటాడంట, దేవుడు వాని యందు నిలిచి ఉంటాడంట. అయితే యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు అంటాడు దేవుడు నాలో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని చెప్తా ఉన్నాడు. నిజమేనా అంటే అవును నిజమే. చూద్దాం చూడండి, వచనాలు మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞను గైకుని వాడు ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచిండును. చూడండి ఎంత అద్భుతంగా చెప్పబడిందో. మనమేమో యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడంటే అబ్బో ఈయనే తండ్రి అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తులో తండ్రి ఎలా ఉంటాడు, ఎప్పుడు ఉంటారు అని అంటే ఆయన ఆజ్ఞలు గైకుని వాడంట. అంటే దేవుని ఆజ్ఞలు గైకుని వాళ్ళు ఎవరు ఉంటారంట? ఆయన నిలిచి ఉండును, దేవుడు నిలిచి ఉంటాడంట. ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన ఆజ్ఞను గైకుని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉంటాడు అనేసి చాలా స్పష్టంగా రాయబడింది. మరొక సిద్ధాంతాన్ని మనం పరిశీలన చేద్దాం. మరొక సిద్ధాంతాన్ని ఇక్కడ మనం చూస్తే నెక్స్ట్ మనం చూస్తే ఇంకోటి ఏంటంటే ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చూడండి, ప్రేమ యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఎవరి యందు నిలిచి ఉన్నట్టు? దేవుని యందు నిలిచి ఉన్నట్టు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నట్టు. దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఆధారం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రేమ యందు నిలిచి ఉన్నాడా లేదా?
యేసుక్రీస్తు ప్రేమ యందు నిలిచున్నాడు కాబట్టి క్రీస్తు ఏం చెప్పగలిగాడు? దేవుడు నాలో ఉన్నాడు, నేను ఒక్కనే కాదు అని చెప్పగలిగాడు. ఇప్పుడు మనం చూద్దాం, ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచుంటాడా? దానికి సంబంధించినటువంటి వచనాలు బైబిల్లో ఏమైనా ఉన్నాయా? మనం పరిశీలన చేద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమే దాన్ని నమ్ముకుని ఉన్నాము అనేసి, దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఏమున్నాడంటే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు అని చెప్పి కింద అద్భుతమైన మాట అక్కడ రాయబడిందండి. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అంటాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు ఎవరిలో ఉన్నాడంట? దేవునిలో ఉన్నాడంట. దేవుడు ఎవరిలో ఉంటాడు? వానిలో ఉంటాడంటండి. ఇప్పుడు రెండు సిద్ధాంతాలు అంటే ఫార్ములాస్ అనమాట. అంటే దేవుడు నాలో ఉన్నాడు అని ఎవరన్నా చెప్తున్నారంటే అతను కలిగి ఉండవలసినది ఏంటంటే ఆయన ఆజ్ఞను గైకునే వాడు ఆ మాట చెప్పగలడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు ఆ మాట చెప్పగలడు. యేసుక్రీస్తు మరి తండ్రి ఆజ్ఞను గైకున్నాడు, అందుకని ఆ మాట చెప్పగలిగాడు. యేసుక్రీస్తు ప్రేమ యందు నిల్చున్నాడు, తండ్రి కలిగి ఉన్న ప్రేమ యందు యేసుక్రీస్తు నిల్చున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించి తన సొంత కుమారుడి అయిన యేసుక్రీస్తుని పాప శరీరాకారాన్ని ధరింపజేసి మన పాపాలకు ఆయన మీద శిక్ష విధించాడు. మరి యేసుక్రీస్తు తాను మన కోసం బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకున్నాడు. చూడండి, మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయన అంటే యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాడు. మరి క్రీస్తు మన కోసం తాను బలిగా, అంటే యేసుక్రీస్తు ప్రేమ యందు నిల్చున్నాడంటే ప్రేమ యందు నిల్చున్నాడు. కాబట్టి ప్రేమ యందు నిలిచివాడు దేవుని యందు నిల్చున్నాడు, దేవుడు వాని యందు నిల్చున్నాడు. ఇప్పుడు మనం ఒక సంగతి మనం ఆలోచిద్దామండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే భార్య భర్త ఉన్నారండి. భార్య భర్త ఉంటే ఇంట్లో కొన్ని డబ్బులు పెట్టారు. కొన్ని డబ్బులు పెట్టి ఒక 1,00,000 రూపాయలు ఎంత పెట్టి, ఇదిగో పలానా వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ఈ డబ్బులు ఇవ్వు అని చెప్పాడు అనుకోండి. ఆ మాట ఎక్కడ పెట్టుకుంటుంది? ఆజ్ఞ ఇచ్చాడు. పలానా వాళ్ళు వస్తేనే ఆ డబ్బులు ఇవ్వు అన్నాడు అనుకోండి, అదొక ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఎవరిలో ఉంది? ఆజ్ఞ ఎవరిలో ఉంది? భార్యలో ఉంది. ఆ మాటలు భార్య తన హృదయంలో ఉంచుకుంది. తన హృదయంలో అంటే భర్త ఎవరిలో ఉన్నాడు? ఆ ఆజ్ఞ ఎవరిలో ఉంది? భార్యలో ఉంది. అంటే భర్త ఎవరిలో ఉన్నాడు? భార్యలో ఉంది. ఒకవేళ ఈ డబ్బులు చూడండి, ఈ డబ్బులు వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటాడు, తండ్రి నాలో ఉండి తన క్రియలను జరిగిస్తున్నాడు అంటాడు. తండ్రి నాలో ఉండి తన క్రియలను జరిగిస్తున్నాడు. అలాగే భార్యలో భర్త ఉండి, అంటే భర్త ఆజ్ఞ ఉండి ఆ క్రియలను జరిగిస్తూ ఉంటాడు. అబ్బో వీళ్ళకి ఇవ్వద్దన్నాడు కదా, ఓ నో పలానా వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఇంటికి పోయి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుందా? వెళ్ళిపోయిన తర్వాత పలానా వాళ్ళు వస్తారు ఇవ్వు అని అనుకో, ఆహా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేయమన్నాడా? అంటే ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి పలానా వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఆజ్ఞ ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఆమెను ఎవరు నడిపిస్తున్నారు? ఆజ్ఞ నడిపిస్తుంది. అంటే ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? భర్త ఇస్తాడు. కాబట్టి ఆమె నడిపించేది ఎవరు? భర్త నడిపిస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు అంటాడు, నేను ఒక్కడనే కాదు, తండ్రి నాలో ఉండి తన క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు నేను ఒక్కడనే కాదు, నేను నా యందు తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞను గైకుంటున్నాడు. యేసుక్రీస్తులో ఏముంది? తండ్రి ఆజ్ఞ ఉంది. తండ్రి క్రియలు జరిగిస్తున్నాడు. తండ్రి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ యందు నిలిచి ఉన్నాడు, ఆజ్ఞలో నిలిచి ఉన్నాడు. అందుకని ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఆ మాట మరి ఇంకా మనం చూసుకుంటే మరి యేసుక్రీస్తు మరి తండ్రి ఆజ్ఞలను గైకున్నాడు అంటే గైకున్నాడు. యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞల్లో గైకొనుట అనే దాని గురించి సైడ్ హెడ్డింగ్ పెట్టి 3వ పాయింట్గా సైడ్ హెడ్డింగ్ పెట్టి దాన్ని నేర్చుకుందాం. యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞను గైకొనుట. యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడండి. ఏంటంటే అద్భుతం అండి. మనం ఏంటంటే
ఆయన చెప్పిన మాటలు అద్భుతమైన మాట చెప్తున్నాడు. మరియు ఎక్కడ యోహాను సువార్త 12:50 యోహాను సువార్త 12:50 యేసుక్రీస్తు చెప్తున్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును అంటున్నాడండి. యోహాను సువార్త 12:50 ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. ఏం ఎరుగుతాడండి? ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుతున్నాను. భర్త ఎవరికి ఇమ్మందో, లేకపోతే ఎవరితో ఏం చెప్పమా అన్నాడో భర్త పలానా వాళ్ళకి మాట చెప్పు అంటే ఆ మాట ఎక్కడుంది? భార్య హృదయంలో ఉంది. ఆ మాట హృదయంలో పెట్టుకుని చెప్తా ఉందన్నమాట. చెప్పే మాటలు ఎవరి మాటలు చెప్తుంది? పలానా వాళ్ళకి మాటలు చెప్పంటే ఎవరి మాటలు చెప్తుంది? ఆమె మాటలు కాదు, భర్త మాటలు. ఎక్కడున్నాడు భర్త? హృదయంలో ఉన్నాడు. ఆజ్ఞ కింద ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చాడు, ఇది చెప్పు, లేకపోతే ఇది ఇవ్వు, ఇది పలానా అని చెప్తే ఏమంటుంది? అబ్బో నాతో కాదు, ఇదే చెప్పమన్నాడు, ఇదే ఇమ్మన్నాడు అనేసి. మరి ఎవరు నడిపిస్తున్నారు ఆమెని? భర్త నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? ఆజ్ఞ ద్వారా. ఆజ్ఞను అనుసరిస్తే భర్త ఉన్నట్టు, ఆజ్ఞను అతిక్రమిస్తే భర్త లేనట్టు. అందుకని ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆయన ఆజ్ఞలు ఎలాంటివి అంట? నిత్య జీవం అంటండి. మనం ఎప్పుడైనా గుర్తించామా? ఆయన దేవుని ఆజ్ఞలను నిత్య జీవము అంటాడు. నిత్య జీవము యేసుక్రీస్తు గుర్తించాడు. అంత నిత్య జీవం అంటే ఇక ఆజ్ఞలను అతిక్రమిస్తే ఏమవుద్ది? నిత్య నరకం. ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు చెప్తున్న మాట నిత్య జీవమని నేను ఎరుగుదును, నిత్య జీవము అని నేను ఎరుగుదును గనుక నేను చెప్పిన సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్తున్నాను అంటాడు. భార్య కూడా అంటది, ఇది ఇమ్మన్నాడయా ఇదే ఇస్తున్నాను, లేకపోతే ఈ మాట చెప్పమన్నాడయా ఈ మాటే చెప్తున్నాను అంటది. ఎందుకంటే భర్త మాట శిరసా వహించాలి. అలాగే యేసుక్రీస్తు ఆయన మాట్లాంట నిత్య జీవమని నేను ఎరుగుదును అని చెప్తా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 14:31 యేసుక్రీస్తు చెప్తున్నాడు, అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనేలాగూ చేయుచున్నాను అంటున్నాడు. నేను ఇలా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా ఇష్టము నెరవేర్చుకుంటానికి నేను రాలేదు, నన్ను పంపిన తండ్రిని నెరవేర్చడానికి వచ్చాను అనేసి ఆయన ఏమంటాడు? అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు. అంటే ఇక్కడ మనం చూస్తే ప్రేమ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని ప్రేమిస్తే ఏం చేయాలి? ఆజ్ఞను గైకొనాలి. ప్రేమిస్తే ఏం చేయాలి? ఆజ్ఞను గైకొనాలి. అందుకని అంటాడు ఇక్కడ ఏమంటారు? అయినను నేను తండ్రిని ప్రేమించుతున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఎలాగో చేయుచున్నాను. తండ్రి ఆజ్ఞాపించింది అంటే తండ్రి ఆజ్ఞల్ని మరి యేసుక్రీస్తు మరి నెరవేర్చాడా? యేసుక్రీస్తు నెరవేర్స్తే ఆజ్ఞను గైకుని వానిలో ఎవరుంటారు? భర్త ఆజ్ఞను గైకుని వాళ్ళలో భార్య, భర్త ఆజ్ఞను గైకుంటుంది అనుకోండి, భార్యలు ఎవరుంటారు? భర్త ఉంటాడు. అలాగే క్రీస్తు తండ్రి ఆజ్ఞలు గైకుంటే క్రీస్తులు ఎవరుంటారు? తండ్రి ఉంటాడు. ఇదే చెప్తున్నాడండి. తండ్రి నాలో ఉన్నాడంటే అబ్బో యేసుక్రీస్తే తండ్రి అండి అనే కాడికి ఆయనండి దేవుడు త్రిత్వం లేకత్వం అండి అనే కాడికి వచ్చేసినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి సాతాను మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లేఖనం మనకి ఎవరో చెప్పారు, ఓకే, వాళ్ళ కాలంలో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మన కాలంలో కూడా మనము గుడ్డిగా ఏది చెప్పారో అది మనం అనుసరించుకుంటా నమ్ముకుంటా వెళ్ళాలా? లేకపోతే బెరే వాళ్ళు వీరు తెస్సలోనికలు వాళ్ళకంటే గన్లే ఉన్నారంట. ఎందుకంటే పౌలు శీలను చెప్పిన సంగతులు మరి వాళ్ళు విని అంగీకరించి మళ్ళీ ఆ తర్వాత ఏం చేశారు? అవి అలాగ ఉండవో లేవో అని అనుదినము లేఖనాలు పరిశీలన చేసుకుంటూ వచ్చారు. మరి మనం పరిశీలన చేయొద్దా? ప్రస్తుత కాలంలో మరి గత కాలంలో చెప్పబడిన లేఖనాలు ఇవి మనం పరిశీలన చేసి మరి ఇది ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచేలాగా ఉన్నాయా లేవా అని మనం పరిశీలన చేసుకోవాలంటారా? చేసుకోవాలి, తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.
గమనించండి, మనం ఆలోచిస్తే మనం పావు కిలో వంకాయలు కొనాలంటేనే ఎంత పరిశీలనగా మనం చూస్తాం, ఎంత పరిశీలనగా పావు కిలో వంకాయలు కొనాలంటే. మరి నిన్ను నిత్య జీవానికి తీసుకువెళ్ళేటటువంటి భూమి మీద ఉన్నటువంటి ఏకైక మార్గం అండి క్రీస్తు మార్గం. అదే క్రీస్తు మాటలండి, క్రీస్తు మాటలు. అందుకనే యేసుక్రీస్తు అంటాడు, ఆయన మాటలు నిత్య జీవమని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పరిశీలన చేయాలండి, పరిశీలన చేసి సత్యాన్ని గ్రహించాలండి, సత్యము గ్రహించి సత్యాన్ని మనం అనుసరించాలండి. తెలుసున్న సత్యము, ఇది సత్యమని తెలుసున్న చాలామంది ముందుకి రానటువంటి పరిస్థితులు ఉన్నారండి. ఇది సత్యమని ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నమ్మారో దానిలోనే వాళ్ళ కాలము వెళ్ళబుచ్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది సత్యము కనుక ఇమీడియట్ సత్యానికి లోబట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఆలోచన మనకి దూరం చేస్తున్నాడు సాతానుగాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా కొన్ని సంగతులు మనం చదువుతామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచియుందురు. మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. చూడండి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచుంటాం. ప్రేమయందు నిలిచిండువాడు ఎవరిలో నిలిచుంటాడు? ప్రేమయందు నిలిచిండువాడు ఎవరిలో నిలిచుంటాడంట? దేవుని యందు. చూడండి, ఇది మనం చూసాం కదా, ప్రేమయందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. రెండు సిద్ధాంతాలు చూడండి. ఎక్కడంటే 1 యోహాను 4:16, మన ఏళ్ళ దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమే మనము నమ్ముకుంటున్నాము. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. 4:16 ఇందా రాసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం యేసుక్రీస్తు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? ఆయనను నేను తండ్రిని ప్రేమించుతున్నానని కాదు. ఎక్కడ 1 యోహాను 5:10, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉండేది అంటాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు ఎవరి యందు నిలిచుంటాడు? దేవుని యందు నిలిచుంటాడు. కాబట్టి నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలుచున్నానయా నేను అంటున్నాడు. ఆయన ప్రేమ యందు నిలుచుంటే ఎవరిలో ఉంటాడంటే దేవుని యందు. మరి దేవుడు ఎవరిలో ఉంటాడు? వాని యందు ఉంటాడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు దేవుని ఆజ్ఞను గైకుంటూ దేవుని ఆజ్ఞలను శిరసావహిస్తూ వాటిని నెరవేరుస్తూ చెప్తా ఉన్నాడు ఏంటంటే, తండ్రి నాలో ఉన్నాడు, తండ్రి నాలో ఉన్నాడు, నేను ఒక్కడనే కాదు, నేను నన్ను పంపిన తండ్రి. తండ్రి ఎలా ఉన్నాడు యేసుక్రీస్తులో? తండ్రి యేసుక్రీస్తులో ఎలా ఉన్నాడు? వ్యక్తిగా వచ్చేసా ఆజ్ఞగా, తండ్రి ఇచ్చిన ఆజ్ఞ క్రీస్తు తన హృదయంలో భద్రపరచాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎవరి ఆజ్ఞను మన హృదయంలో పెట్టుకోవాలి. క్రైస్తవులు ఎవరి ఆజ్ఞను మన హృదయంలో పెట్టుకోవాలి. క్రీస్తు వాక్యమును మీ హృదయంలో సమృద్ధిగా నివసింపునేయాలి. క్రీస్తు వాక్యమును మన హృదయంలో నివసించాలి. మళ్ళీ ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటే ఎవరు ఉంటారు? తండ్రి కూడా ఉంటాడు. యేసుక్రీస్తు ఉంటే తండ్రి కూడా ఉంటాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 10-11 వచనాలు అక్కడ మనం చూద్దాం. అక్కడ చూడండి, యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటి నేనే చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుతూ తన క్రియలు చేయుతున్నాడు. తండ్రి నా యందు నివసిస్తున్నాడు. ఎలా నివసిస్తున్నాడు? తండ్రి యేసుక్రీస్తులో. ఆజ్ఞ తండ్రి ఆజ్ఞను ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. భార్య భర్త ఆజ్ఞను ఎలా అయితే హృదయంలో పెట్టుకునే ఆ పనులు చేస్తుందో అలాగే యేసుక్రీస్తు తండ్రి ఆజ్ఞలను తన హృదయంలో పెట్టుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా?
నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందు నివసించాడు. ఆయన ఎందుకు నివసిస్తున్నాడంటే ఆజ్ఞ కింద నివసిస్తున్నాడు. ఏ ఆజ్ఞ అయితే తండ్రి ఇచ్చాడో ఆ ఆజ్ఞను హృదయంలో పెట్టుకుని ఆజ్ఞ ప్రకారము ఆయన నడుచుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరి ఎవరి ఆజ్ఞ ప్రకారము లేకపోతే ఎవరి చిత్త ప్రకారము నడుచుకుంటున్నాడంటే తండ్రి చిత్త ప్రకారము, తండ్రి ఆజ్ఞ ప్రకారము. తండ్రి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్న యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే, నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు, తండ్రి నా యందే నివసిస్తూ అంటాడు. తండ్రి క్రీస్తులే నివసించటం అంటే ఏంటి? ఎలా నివసిస్తాడు? ఎలా నివసిస్తాడు? ఆ వ్యక్తిగా వచ్చేసి యేసుక్రీస్తులో ఇన్సర్ట్ అవుతాడా? ఎట్లా నివసిస్తాడంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞను ఆయన హృదయంలో ఉంచుకుంటమే తండ్రి నాలో నివసించటము. తండ్రి నాయందు నివసించుతూ తన క్రియలను ఈ ఆజ్ఞ అనుసారంగా ఆయన జీవిస్తున్నాడు, తన క్రియలను జరిగించుతున్నాడు. ఆయన చెప్పి 11వ వచనంలో, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమే నన్ను నమ్ముడి. ఈ క్రియలు, నేను చేసే క్రియలు ఉన్నాయా, నా క్రియలు కాదే, తండ్రి క్రియలు మీకు చూపిస్తున్నాను, తండ్రి క్రియలు చూపిస్తూ ఉన్నాను. ఆ క్రియల నిమిత్తమే నమ్మండి. ఆ క్రియలు ఎవరే అంటే తండ్రి అని అంటాడు. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది చాలా మరి ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో పరిశీలన చేసుకుంటేనే మనకి అర్థమవుద్ది. కానీ లౌకిక సంబంధంగా, భౌతిక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా బైబిల్ని ఒక నవల పుస్తకంలాగా లేకపోతే ఇంకొక పుస్తకంలాగా చదివితే బైబిల్ అర్థమవుదు. ఆత్మ సంబంధమైన సంగతులను మనం గ్రహించలేము. బైబిల్లో ఉన్న సంగతులు మరి ప్రకృతి సంబంధమైన కాదు, ఇవి పరిశుద్ధాత్మ ద్వారా మరి మన దేవుని మూలంగా పలికినటువంటి లేఖనాలు. మనుషులు ఇచ్చని బట్టి కలిగినవి కాదు, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి దేవుని మూలంగా పలికిన లేఖనాలే. కాబట్టి ఇవి ఆత్మ సంబంధమైనవి, ఆత్మ యొక్క నియమాలండి ఇవి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము, పాప మరణ నియమము నుండి నన్ను విడిపించిన ఆత్మ యొక్క నియమాలండి. ఈ ఆత్మ యొక్క నియమమును మనం ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తే మనకు అర్థం కాదండి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూసుకోవాలి. కాబట్టి ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ఇంకొక మాట యోహాను సువార్తలో 16వ అధ్యాయము 30-32 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 30-32 వచనాలు, 30 నుండి 31-32 వచనాలు. ఇక్కడ చెప్తున్నాడు, సమస్తమును ఎరిగిన వాడమని ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని ఇప్పుడు ఎరుగుదుము అంటాడు. వీళ్ళు ఏమన్నారండి? సమస్తమును నీవు ఎరిగిన వాడువు, ఎవడు కూడా నీకు ప్రశ్న వేయని అగత్యము లేదు అని ఇప్పుడు ఎరుగుదుము అనేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే అక్కడ ఇంకా ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితమని దీనివల్ల నమ్ముతున్నామని చెప్పగా యేసుక్రీస్తు అంటున్నాడు, యేసు వాణిని చూచి మీరిప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో మీలో ప్రతివాడు ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాలో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. తండ్రి నాలో ఉన్నాడంటే ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? ఆజ్ఞ కింద ఉన్నాడు. తండ్రి ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే తండ్రి ఆజ్ఞను నెరవేరుస్తారో వాళ్ళు ఎవరు ఉంటారో? తండ్రి ఉంటాడు. ఆయన ఆజ్ఞ గైకుని వాడు ఆయన ఎందును ఆయన వాణి ఎందును ఉంటాడంట. ప్రేమ ఎందు నిలిచిండు వాడు దేవుని ఎందు నిలిచుంటాడు, దేవుడు వాణి ఎందు నిలిచుంటాడు. అలాగే యోహాను సువార్తలో మనం చూస్తే 10వ అధ్యాయము 37-38 వచనాల్లో మనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూస్తే, నేను నా తండ్రి క్రియలను చేయని యెడల నన్ను నమ్మకుడి, నేను నా తండ్రి క్రియలను చేయని యెడల నన్ను నమ్మకుడి. నేను ఎవరి క్రియలు చేస్తున్నాను? తండ్రి క్రియలు చేస్తూ ఉన్నాను, తండ్రి ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నాను కాబట్టి అని చెప్పి, చేసిన యెడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని చెప్పాను. ఎవరి క్రియలు చేస్తున్నాను? తండ్రి క్రియలు చేస్తున్నా. మీరు నన్ను నమ్మకపోయినా సరే ఆ క్రియలను చూసి తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మండి. ఈ దేన్ని బట్టి నమ్మాలి? క్రియలను బట్టి. ఈ క్రియలు ఎవరు జరిగిస్తున్నారు? తండ్రి నాలో ఉండి జరిగిస్తున్నాడు. తండ్రిని యేసుక్రీస్తులో ఎలా ఉన్నాడు? ఒక వ్యక్తిగా ఆయన ఇన్సర్ట్ అయిపోయాడా?
లేదు, తండ్రి ఆజ్ఞగా ఉన్నాడు. ఆజ్ఞగా ఉన్నాడు. ఆ ఆజ్ఞ ఎవరిది? యేసుక్రీస్తు తన హృదయంలో ఉంచుకున్న ఆజ్ఞ ఎవరిది? తండ్రిది. కాబట్టి తండ్రి నాలో ఉన్నాడు అంటాడు. నాలో ఉన్నాడంటే తండ్రే అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రే దిగి వచ్చేసి నాలో ఉన్నాడని అంటున్నాడా? లేకపోతే నేను నేను ఇద్దరు వ్యక్తులుగా ఉన్నాం అని చెప్తా ఉన్నాడా? కాదండి. అలా అదే అర్థం కాదు. దాని అర్థం అది కాదు. వ్యక్తిగా ఒకళ్ళగా ఉన్నా సరే ఆ ఒకే వ్యక్తి తండ్రి ఆజ్ఞను గాయకుంటే ఆ వ్యక్తులు ఎవరు ఉంటారని బైబిల్ చెప్తుంది. ఎవరు ఆజ్ఞ ఇచ్చారో వాళ్ళే ఉంటారు. తండ్రి ఇచ్చాడు కనుక తండ్రి నాలో ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి అండి ఇది. మనం అర్థం చేసుకోక ఎబ్రిలో ఎలా ఉంది, గ్రీకులు ఎలా ఉంది, పలానా ఎలా, ఇది సింగులర్ నెంబరు, ఇది ప్లూరల్ నెంబరు, ఇది ఎట్లా అది అట్లా అని చెప్పేటటువంటి పరిస్థితి మనకు వచ్చేసింది. ఎవరు చేస్తూ ఉన్నారంటే సాతానుగాడు. ఎందుకంటే డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. బైబిల్ ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవాలని మనకి బుద్ధి కల్పించకాక మన డైవర్ట్ చేస్తున్నాడు. సైడ్కి డైవర్ట్ చేస్తూ మన సత్యానికి దూరం చేసేస్తా ఉన్నాడు. సత్యం గ్రహించలేనటువంటి పరిస్థితి మనకు వచ్చేస్తుంది. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో 10వ అధ్యాయం 25వ వచనంలో అందుకు యేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుతున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటాడు. మీతో చెప్తున్నాను. ఎవరు అంటే నేను దేవుని కుమారుని, దేవుని దగ్గరికి వచ్చాను, దేవుని మాటలను చెప్తున్నాను, దేవుని పనులే చేస్తా ఉన్నాను అని చెప్తున్నా కూడా వీళ్ళు ఎవరు కూడా నమ్మట్లేదు. నమ్మకపోగా పైపెచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు దెయ్యాలు పట్టేవాడు, మాకు ఇంకా చెప్పు, నువ్వెవరో మాకు చెప్పు, ఇంకా చెప్పు, అసలు నువ్వెవరు అనేసి వీళ్ళు అడుగుతూ ఉంటుండే. అందుకేసు మీతో చెప్పితిని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామం ముందు చేయుతున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన తండ్రి నామంలో చేస్తున్నాడు. ఆయన సొంతంగా తండ్రి నామం అంటే మహిమలో, తండ్రి మహిమలో చేస్తున్నాడు. తండ్రి మహిమలో యేసుక్రీస్తు వచ్చాడు, తండ్రి నామంలో వచ్చాడు, తండ్రి నామంలో చేస్తూ ఉన్నాడు. ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి అని చెప్తా ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. కాబట్టి వారు నీవెవడవని ఆయన అడగ్గా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పితునో వాడినే. మిమ్మును గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన దగ్గర వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. ఏ సంగతులు చెప్తున్నానండి? ఆయన దగ్గర విన్న సంగతులు మాత్రమే లోకానికి బోధిస్తున్నాను. 27వ వచనం తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయిరి. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పినని వారు గ్రహించకపోయిరి. 28వ వచనం కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించుదురు అని చెప్పేసి ఏమంటాడు? నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలను నేను చేస్తున్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టదు. మనం చూడండి, ఆయన ఆజ్ఞను గైకుని వాడు ఎవరిలో ఉంటాడంట? ఆయన ఎందుకు నిలిచి ఉంటాడు, ఆయన వాణి ఎందు నిలిచి ఉంటాడు. అలాగే ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉంటాడు, దేవుడు వాణి ఎందు నిలిచి ఉంటాడు. యేసుక్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మరి తండ్రి నాలో ఉన్నాడు అనేసి యేసుక్రీస్తు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును. నన్ను పంపిన ఆయన సొంత పని మాత్రం ఆయన చేయడు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును. అంటే
మనకి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఆయన ఆజ్ఞను గైకుని వాడు ఆయన ఎందు నిల్చుంటాడు, ఆయన వాని ఎందు నిల్చుంటాడు. ప్రేమ ఎందు నిల్చుండేవాడు దేవుని ఎందు నిల్చున్నాడు, దేవుడు వాని ఎందు నిల్చున్నాడు. యేసుక్రీస్తు ఆయన ఆజ్ఞల ఎందు నిల్చున్నాడు, ఆ ఆజ్ఞలు అనుసరించాడు. అలాగే ప్రేమ ఎందు కూడా నిల్చున్నాడు. కాబట్టి తండ్రి నాలో ఉన్నాడు అనేసి యేసుక్రీస్తు చెప్పగలిగాడు. మరికొన్ని వచనాలు మనం చూద్దాం. మరికొన్ని యేసుక్రీస్తు నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు. ఎవరి చిత్త ప్రకారం చేస్తానంటున్నాడు యేసుక్రీస్తు? పంపిన వాని చిత్త ప్రకారం చేస్తాను, కానీ నా ఇష్టం మాత్రం నేను చేయను. యేసుక్రీస్తు చూద్దాం, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, దాన్ని తుదుముట్టించడమే నాకు ఆహారం అంటున్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తే 4వ అధ్యాయము 34వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే 4వ అధ్యాయం 34 యోహాను సువార్త. యేసుక్రీస్తు అంటాడు, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చిటియు ఆయన పని తుదముట్టించిటియు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చిటియు ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం అనేసి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పని చేయాలి, ఆయన పని పంపిన వాని చిత్తము నెరవేర్చాలి, ఆయన పని తుదముట్టించాలి అంటాడు. చూడండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చాలంటాడు. అలాగే యోహాను సువార్తలో మనం చూసుకున్నప్పుడు 5వ అధ్యాయం 30వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ మనం చూస్తే నా అంతటి నేనే ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాని చిత్తమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయకూడను గనుక నా తీర్పులు న్యాయమే అంటున్నాడు. ఎవరి చిత్త ప్రకారం చేస్తున్నాడంటేనే నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును, నా అంతటి నేనే ఏమీ చేయను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను కనుక నా తీర్పులు న్యాయమే అంటున్నాడండి. ఎవరి చిత్త ప్రకారం చేస్తున్నాడు యేసుక్రీస్తు? ఒక్కసారి ఆలోచించండి. తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాడు, తండ్రి ఆజ్ఞలు జరిగిస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. నెరవేరుస్తూ నాలో ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. అక్కడ ఇందాక మనం చూసాం, క్రిస్టియన్ ఆయందు జీవిస్తున్నాడంటే అర్థమేంటి? యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా పౌల్లో ఉంటున్నాడా, లేకపోతే క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఆయన అనుసరించడం ద్వారా క్రీస్తు నాలో ఉన్నాడు అని చెప్పగలుగుతున్నాడా? అదండి మనం గ్రహించవలసిన సంగతి. ఇంకా మరొక వచనం 5:36 యోహాను సువార్త 5:36 అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు, అదేమనినా నెరవేర్చుడికే తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చినాడు నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను పంపిననే సాక్ష్యం ఇస్తున్నవే అంటాడు. చూడండి, అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం ఉంది. ఏంటి అంటే తండ్రి నెరవేర్చడానికి తండ్రి ఏ క్రియలు ఇచ్చి ఉన్నాడో ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నా. అంటే అదే అడుగుతున్నాడు, మీరు నన్ను నమ్మకపోయినా నేను చేసే ఈ క్రియలను బట్టైనా తండ్రి నన్ను పంపాడు, తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని మీరు నమ్మండి అని అన్నాడు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూసుకుంటే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే 9వ అధ్యాయం 3-4 వచనాలు, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీనేందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడిగా పుట్టినంటాడు. ఎవరి క్రియలు ప్రత్యక్షపరచబడాలండి? దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవుని క్రియలు ఎవరు చేయాలి ఇక్కడ? ఎవరు చేయాలంటే యేసుక్రీస్తు చేయాలి. దేవుని క్రియలు చేస్తానికి వచ్చాడు. అందుకనే 4వ వచనంలో అంటాడు, పగలున్నంత వరకు నన్ను పంపిన వానే క్రియలు మనము చేయుతుండవలేను అంటాడు. ఏం చెప్తున్నాడంటే పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుతుండవలను. రాత్రి వచ్చుతున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. కాబట్టి ఎవరి క్రియలు జరిగిస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు తండ్రి క్రియలను జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకి తండ్రి క్రియలను అప్పగించాడా అంటే అప్పగించాడు. అప్పగించిన ఆయన తండ్రి క్రియలు జరిగించిన తర్వాత యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి లోకము పుట్టక మునుపు ఇక్కడ చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిస్థితిని ఏమండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ పరిస్థితిని అంటాడు. మరి ఈ రకంగా మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు తండ్రి నాలో ఉన్నాడు అని చెప్తే మనోళ్ళు ఏమంటున్నారండి? అదిగో యేసుక్రీస్తే తండ్రి అంటాడు, ఆయనే ఈయన అంటాడు.
యేసుక్రీస్తు చెప్తున్నాడండి, నేనే తండ్రిని అని చెప్తున్నాడు. తండ్రి నాలో ఉన్నాడు అంటాడు. నేను ఒక్కడనే కాదంటున్నాడు. నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నావు అంటున్నాడు. నన్ను పంపిన తండ్రి ఉన్నాడు. పంపిన తండ్రి పంపిన తండ్రి ఎక్కడ, పంపిన ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రార్థన నేర్పమంటే ఏమంటే ఎలా నేర్పాడు? పరలోకం ముందున్న మా తండ్రి అంటాడు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేను తండ్రి దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని కూడా చెప్పాడు. నేను వెళ్ళే సమయం వచ్చింది అని కూడా చెప్తా ఉన్నాడు. మరి యేసుక్రీస్తులో తండ్రి ఉంటే తండ్రి దగ్గరికి వెళ్తానని ఎందుకు చెప్తాడండి? ఏమైనా డూబు చెప్తాడా ఏంటి అసలు? వాస్తవానికి ఇది అర్థం చేసుకోవాలండి. ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇది మీకు బైబిల్లో ఉన్న సంగతులను ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పడానికే కానీ మీకు ఏమి తెలవదని మీకు మేము మీకు అంటే మీకంటే మేము ఎక్కువ జ్ఞానవంతులు అని కానీ మేము ఆ సంగతి మేము ఎప్పుడూ ఆలోచించట్లేదు. మా మా ఉద్దేశం ఏంటంటే ఎవరిని తప్పు పట్టాలని, కించపరచాలని, ఎవరిని మరి ఇది చేయాలని తక్కువగా అంచనా వేయటం కాదు. మీకు కూడా చాలా జ్ఞానం ఉంది. అయితే ఈ జ్ఞానము మీకున్న జ్ఞానము దేవుని చిత్తానుసారంగా మరి ఉండవలసిన అవసరం ఉంది. ఆ పౌలు మరి ఇశ్రాయేలీల గురించి చెప్తాడు. ఏంటంటే ఇశ్రాయేలీలు రక్షణ పొందవలన నా హృదయాభిలాషి వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉందంటాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనను వారికి ఉన్న ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది కాదు, దేవుని జ్ఞానానుసారమైనది కాదు. అలాగే మనకున్న ఆసక్తి దేవుని జ్ఞానానుసారంగా లేకపోతే మనకి నిత్య జీవం అనేది దూరం అవుతుందండి. మీకు ఆసక్తి ఉంది, మీకు 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 చాలా తెలుసు, కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఎందుకు మనం తప్పుగా ఆలోచిస్తున్నాము? గతంలో ఎందుకు తప్పుగా ఎవరో చెప్పారండి, పాపం వాళ్ళకి తెలిసిందేదో చెప్పారండి. మనం ఆ గాలిగద్దులేగా కళ్ళ గంతలు కట్టుకుని గుండ్రంగా తిరగటం కాదండి. లేఖనాలు పరిశీలన చేయాలండి. లేఖనాలు పరిశీలన చేసి అర్థం చేసుకోవాలి. మనకు అర్థం కాకపోతే ఎవరైనా చెప్పినా కూడా దాన్ని పరిశీలన చేస్తానికి ముందుకు రావాలండి. పరిశీలన చేయాలి, సహృదయంతో పరిశీలన చేయాలండి. మేము మీకు చెప్తున్నాం కదా, ఈ చెప్పేది ఏంటంటే బైబిల్ ఇలా ఉంది అని చెప్పడానికే మేము ముందుకు వస్తున్నాం, ఎవరిని తప్పు పట్టుకుంటానికి కాదు. మీరు ఎవరు కూడా మరి అలాంటి అభిప్రాయంలో ఉండొద్దు. మరి చెప్పబడిన మాటలు మరి గ్రహించడానికి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.